ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం నిర్గమాకాండము 9, 10 మరియు 11 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 30 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడైనగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు మీకు క్షేమమును, ఆరోగ్యమును, సమాధానమును దయచేయునుగాక. ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చినటువంటి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. వాడు మన యొద్ద నుండి పారిపోవడానికి దేవుని యొక్క వాక్యం ఒక కండిషన్ మనకి విధించింది. ఏమిటి ఆ కండిషన్? దేవునికి మీరు లోబడి ఉండాలి. దేవునికి మనం లోబడి ఉండినప్పుడు వాడు మనలో ఉన్నటువంటి దేవుని అభిషేకాన్ని, మనలో ఉన్న దేవుని యొక్క సన్నిధిని వాడు చూచి మనము గద్దించినప్పుడు, వానితో పోరాడినప్పుడు మన యొద్ద నుండి వాడు పారిపోతాడు. వాడు మన యొద్దకు ఎందుకు వస్తాడు? ఒకే ఒక కారణం, శోధించడానికి. ఎందుకు వాడు శోధించడం ప్రారంభిస్తాడు? ప్రాథమికంగా దేవునికి మనల్ని దూరం చేయడానికి, దేవుని నుండి మనలను వేరు చేయడానికి. ఏదేను తోటలో అపవాది ఎందుకు వచ్చాడు? దేవునికి ఆదాము హవ్వలను దూరము చేయడానికి వాడు ఆ తోటలోకి వచ్చాడు. వాడు పెట్టిన శోధనకి ఆదాము హవ్వలు లోబడిపోయారు, ఓడిపోయారు. దేవునితో సంబంధం తెగిపోయింది. ప్రశస్తమైన మహిమ వారిలో నుండి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఈ దినములలో వాడు తనకు సమయము కొంచెమే అని అనేక మంది ఆత్మీయుల జోలికి వచ్చి వాడు శోధించడం ప్రారంభిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం వారిని ఎదిరించి తరిమివేయడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాలని మనం పట్టుకొని మనం ముందుకు సాగి వెళ్దాం. ఒకవేళ మీ మీద, మీ కుటుంబం మీద సాతాను యొక్క దాడి జరుగుతుందా? మీ మీద మాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయా? చిల్లంగి శక్తులు, బాణమతి శక్తులు మీ మీద దాడి చేస్తున్నాయా? అపవాది యొక్క పోరాటముల? అయితే దేవుని యొక్క వాక్యముల నుండి మీరు వాగ్దానాలు ఎత్తండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 14వ అధ్యాయము, అలాగే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము మరియు 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయాన్ని మీరు తరచుగా చదివి ధ్యానించండి. అందున్నటువంటి వాగ్దానాలని మీరు ఎత్తుపట్టి సాతాను మీద మీరు యుద్ధం ప్రకటించండి, వారిని తరిమివేయండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మీరు ఏ పోరాటములో ఉన్నా మీరు ధైర్యముగా నిలబడగలుగుతారు. మీరు శోధన గెలవగలుగుతారు, సాతానుని తరిమివేయగలుగుతారు. మీ జీవితంలో అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా మరలా పట్టుకోవాలని వారు ఎంతో ఆశతో వచ్చారు. దేవుడు వాగ్దానం చేసినట్లు ఆ ఎర్ర సముద్రములో వారిని ముంచివేశాడు. దేవుడు గొప్ప జయమిచ్చాడు. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో
దావీదు ఇలా ప్రకటించాడు, యుద్ధం యెహోవాదే. అవును, దేవుడే యుద్ధం చేశాడు. గొల్యాతు పడగొట్టబడ్డాడు. మీకు ఎదురుగా ఉన్న ప్రతి విధమైన గొల్యాతు వంటి శత్రువు లేదా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇరుకైనటువంటి పరిస్థితులు, ఇటువంటి గొల్యాతులు మీ ముందు పడిపోతారు. మీరు మొదటి సమయాలు 17వ అధ్యాయం ఎత్తుపట్టండి. అలాగే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయాన్ని కూడా మీరు చదివి ధ్యానం చేసి మీరు అపవాది యొక్క శోధనలను, వాని యొక్క కుయుక్తులను, వాని యొక్క తంత్రములను మీరు గెలిచి ఇదిగో విజయ దరహాసముతో మీరు ముందుకు వెళ్ళండి. దేవుడు నిశ్చయముగా మీకు సహాయం చేస్తాడు. మీరు ఏ విధమైన అపవాది పోరాటములు ఉన్నా ఈ 3 అధ్యాయములు తరచుగా చదవండి, మోకాళ్ళ మీద ఉండి చదవండి, వాగ్దానాలు ఎత్తి పట్టండి. విశ్వాసముతో విజయాన్ని మీరు సాధించండి. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము అపవాది క్రింద ఓడిపోయే వారముగా కాదు, వారిని గెలిచి ప్రభువా మేము విజయము సాధించినట్లుగా మీరు మాకు వాగ్దానాలు ఇచ్చారు. ఈ వాగ్దానాలను ఎత్తిపట్టి అయా మీ కృపలో మేము నిలబడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.